నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం. పచ్చని పంట పొలాలతో గలగలా పారే సెలయేళ్లతో ప్రకృతి అందాలకు ప్రతీకలుగా నిలిచే పల్లెసీమలలో ప్రజల ఆదాయ వనరులను సంరక్షించాలనే ముఖ్య ఉద్దేశంతో వ్యవసాయ వాటి అనుబంధ రంగాలపై సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతాంగానికి చేరవేస్తున్న రైతు నేస్తానికి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: వేరుశెనగలో సస్యరక్షణ, వయ్యారి భామ నిర్మూలన, చేప పిల్లల రవాణాలో తీసుకోవాల్సిన మెళకువలు, జాగ్రత్తలు, మ్యాగీ జొన్న సాగు. మన రాష్ట్రంలో సాగు చేసే నూనె గింజ పంటలలో వేరుశెనగ ప్రధానమైనది. ఈ వేరుశెనగ పంటను చీడపీడలు ఆశించి నష్టపరుస్తూ ఉండడంతో ఆశించిన దిగుబడులు పొందలేక రైతులు సతమతమవుతున్నారు. కాబట్టి రైతులు వేరుశెనగను ఆశించి నష్టపరిచే చీడపీడలు, వాటి యాజమాన్యంపై తగిన అవగాహన కలిగి ఉండాలి. వేరుశెనగ పంటను ఆశించి నష్టపరిచే చీడపీడలు, వాటి నివారణ చర్యలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మన రాష్ట్రంలో వేరుశెనగ సుమారు 18 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ 19 లక్షల టన్నుల కాయ దిగుబడినిస్తుంది. రాష్ట్రంలో వేరుశెనగ సగటు ఉత్పాదకత హెక్టార్కు 1080 కిలోలుగా ఉంది. వేరుశెనగ సాగు చేయు రైతులు తగిన సస్యరక్షణ చర్యలను చేపట్టి వేరుశెనగను ఆశించే తెగుళ్లను అరికట్టుకుంటే దిగుబడులను గణనీయంగా పెంచుకోవచ్చు. వేరుశెనగను ఆశించే నష్టపరిచే తెగుళ్లలో తిక్క ఆకుమచ్చ తెగులు, మొవ్వకుళ్ళు తెగులు, కాండం కుళ్ళు తెగులు ముఖ్యమైనవి. రైతులు ఈ తెగుళ్ల నష్ట లక్షణాలపై తగిన అవగాహన కలిగి ఉండి సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే పైరును సంరక్షించుకొని ఆశించిన అధిక దిగుబడులను సాధించుకోవచ్చు. వేరుశెనగ పంటను ఆశించే కాండం కుళ్ళు తెగులును బూజు తెగులు, బుడియ తెగులు అని కూడా అంటారు. కాండం కుళ్ళు తెగులు ఆశించడం వలన ప్రారంభ దశలో మొక్క మొదల్లో ఉన్న శాఖలు పసుపు రంగుకు మారి ఎండిపోతాయి. తర్వాత కాండం పైన తెల్లటి బూజు తెరలు ఏర్పడతాయి. కాండం కుళ్ళు తెగులు నివారణకు వేసవిలో లోతు దుక్కులతో పాటు పంట మార్పిడి చేయాలి. కిలో విత్తనానికి 1 గ్రాము కార్బన్ డిజం కలిపి విత్తన శుద్ధి చేయాలి. వేరుశెనగను ఆశించే తీవ్రంగా నష్టపరిచే తిక్క ఆకుమచ్చ తెగులు లక్షణాలు, నివారణ చర్యలను గురించి కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లోక్నాథ్ రెడ్డి మాటల్లో తెలుసుకుందాం. తిక్క ఆకుమచ్చ తెగులు సోకడం వలన కాయ దిగుబడే కాకుండా ఈ కట్టె దిగుబడి కూడా బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ తిక్క ఆకుమచ్చ తెగుల్లో 2 రకాలు ఉన్నాయి. అందులో ఒకటి లేత ఆకుమచ్చ తెగులు, అలాగే రెండవది ముదురు ఆకుమచ్చ తెగులు. ఇప్పుడు లేత ఆకుమచ్చ తెగులు అనేది ఈ వేరుశెనగ విత్తిన 30 రోజుల లోపలే పంటకు వచ్చే అవకాశం ఉంది. ఈ లేత ఆకుమచ్చ తెగులు ఈ ఆకుల పైభాగాన చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి తర్వాత అవి వృద్ధి చెందడం జరుగుతుంటుంది. ఇవి క్రమేపీ వృద్ధి చెంది ముదురు గోధుమ రంగుకు మారుతాయి. ఇవి గుండ్రముగా పెరగడంతో పాటు వాటి చుట్టూరు స్పష్టమైన పసుపు రంగులో వలయం ఏర్పడడం జరుగుతుంది. బాగా ముదిరిన ఈ ఆకుమచ్చ తెగులు కోల ఆకారంలో ఉండి బాగా తీవ్రతరమైనప్పుడు ఒకదానితో ఒకటి కలిసి ఈ ఆకంతా కూడా రాలిపోవడానికి అవకాశం ఉంది. ఈ ఆకుమచ్చ తెగులు ఈ ఆకులపైనే కాకుండా ఆకుల కాడలు, అలాగే కాండము మరియు ఈ ఊడలపైన కూడా ఇవి రావడానికి అవకాశం ఉంది. ఇక రెండవది ముదురు ఆకుమచ్చ తెగులు. ఇది వేరుశెనగ విత్తిన 25 రోజుల నుంచి 30 రోజుల తర్వాత ఈ పంటను ఆశిస్తుంది. ఇక్కడ ఈ తెగులు సోకిన మచ్చలు గుండ్రంగా ఉండి నల్లటి ఆకారంలో ఉంటాయి. ఈ మచ్చలు లేత ఆకుమచ్చ తెగులు కన్నా కొంచెం చిన్నవిగా ఉండి 5 మిల్లీమీటర్ల వరకు వ్యాసం కలిగి ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఈ మచ్చలు ముఖ్యంగా ఆకుల క్రింది భాగంలో కనబడడం జరుగుతుంది. ఈ మచ్చలలో నల్లని ఈ శిలీంధ్ర బీజాలు వలయంలో ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఈ ముదురు ఆకుమచ్చ తెగులు కూడా ఆకులపైనే కాకుండా వాటి యొక్క రెమ్మలు, అలాగే కాండము మరియు ఈ ఊడలపైన కూడా వచ్చే అవకాశం ఉంది. తీవ్రమైన పరిస్థితుల్లో
వేరుశనగ కాయలపైన కూడా ఈ మచ్చ తెగులు వచ్చి నష్టం కలుగజేస్తుంటుంది. ఈ విధంగా వేరుశెనగ సాగు చేయు రైతులు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టి చీడపీడలను నివారించుకుంటే పైరు ఏపుగా పెరిగి మంచి దిగుబడినిస్తుంది. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. కలుపు మొక్కలు ఆశించడం వలన రైతులకు సాగు ఖర్చులు పెరుగుతూ ఉండడంతో పాటు దిగుబడులు కూడా తగ్గిపోతున్నాయి. రైతులందరూ సమిష్టిగా కలుపు నివారణ చర్యలు చేపట్టినట్లయితే ఎంతటి మొండిజాతి కలుపు మొక్కలనైనా సమగ్రంగా నిర్మూలించవచ్చు. మొండిజాతి కలుపు మొక్కలైన వయ్యారిభామ లక్షణాలు, నివారణ చర్యలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పంటల సాగులో రైతులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలలో కలుపు మొక్కలు ఒకటి. ఈ కలుపు మొక్కలు నీరు, పోషకాలు, సూర్యరశ్మి కొరకు పంట మొక్కలతో పోటీపడి దిగుబడులను ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి రైతులు ఈ కలుపు మొక్కలపై తగిన అవగాహన కలిగి మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి వాటిని నిర్మూలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన పంట పొలాలలో కనిపించే మొండిజాతి కలుపు మొక్కల్లో వయ్యారిభామ ఒకటి. ఈ వయ్యారిభామనే పిచ్చి మాసుపత్రి, కాంగ్రెస్ గడ్డి అని కూడా అంటారు. ఈ వయ్యారిభామ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే రసాయన కలుపు మందులను పిచికారీ చేసి సులభంగా నిర్మూలించవచ్చు. ఇందుకుగాను 2,4-D సోడియం సాల్ట్ను లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఈ వయ్యారిభామ సమగ్ర యాజమాన్య పద్ధతులను గురించి రాజేంద్రనగర్ సమగ్ర వ్యవసాయ పద్ధతుల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం వెంకటరమణ మాటల్లో తెలుసుకుందాం. ఇది చాలా ప్రాబ్లమాటిక్ వీడు. ఇది 1950వ దశకంలో మన దేశంలోనికి గోధుమను దిగుమతి చేసుకున్నప్పుడు వచ్చి ఇప్పుడు ప్రతి చోట పంట పొలాల్లో, వేస్ట్ ల్యాండ్స్లో, అదేవిధంగా రోడ్డు పక్కల, రైల్వే ట్రాక్ పక్కల ప్రతి చోట మనకు ఇది విపరీతంగా వ్యాప్తి చెందింది. ఇలా ఇది వ్యాప్తి చెందడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే దీని యొక్క విత్తన ఉత్పత్తి చాలా అధికంగా ఉంటుంది. ప్రతి మొక్క 10 నుంచి 40 వేల వరకు విత్తనాలని ఇది ప్రొడ్యూస్ చేస్తాయి. విత్తనాల్ని తయారు చేసేసి ఈ విధంగా విత్తనాలు కూడా ఒక చోటు నుంచి ఇంకో చోటికి బాగా వ్యాప్తి చెందిపోయి ప్రతి చోట ఈ కలుపు మొక్కను మనం ఇప్పుడు చూస్తున్నాం. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ విత్తనోత్పత్తే కాకుండా వీటి యొక్క వేర్ల నుండి కొన్ని రసాయనాలు వదిలి ఈ రసాయనాల ద్వారా వేరే మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని అభివృద్ధి చెందకుండా ఈ పార్థీన్యం మొక్క రానియకుండా ఇదొక్కటే పెరిగిపోయి ఈ విధంగా ప్రతి చోట మనకు ఈ పార్థీన్యం మొక్క కనిపిస్తుంది. ఇది ఏకవార్షిక మొక్క కాబట్టి ఇది విత్తనము నుండే ఇది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ ఏకవార్షిక మొక్కల్లో మనం ఏదైనా సరే ఆ యొక్క కలుపు పూతకు రాకముందు మనం దాన్ని తీసేసినట్లయితే తద్వారా దాన్ని మనం ఒక పద్ధతి ద్వారా మనం నివారించుకోవచ్చు. జీవ నియంత్రణ పద్ధతి అనేది ఒకటి ఉంది. అయితే దీంట్లో ఈ జైగోగ్రామా బైకలోరేటా అనేటువంటి పెంకు పురుగు ఉంటుంది. ఈ పెంకు పురుగు ఈ యొక్క పార్థీన్యం మొక్కను విపరీతంగా తిని ఓన్లీ వీనెలు మాత్రమే మొక్క మీద మిగులుస్తుంది. అయితే దీంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది జూన్ నుండి అక్టోబర్ మాసం వరకే ఈ యొక్క పెంకు పురుగు ఉధృతి ఉండి దాని తర్వాత మళ్ళీ అది
కోసెస్ దశకి వెళ్ళిపోయి మళ్ళీ వర్షాలు పడిన తర్వాతనే వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనకు ఈ వయ్యారి భామ ఉన్న చోట ఇటువంటి పెంకు పురుగులు కనిపించినట్లయితే మనం ఎటువంటి రసాయన మందులు కానీ లేకపోతే తీసివేయడం కానీ చేయకుండా ఈ పెంకు పురుగులను అభివృద్ధి చెందినట్లు చేసినట్లయితే ఈ పారతీన్యం అంతా తినేసి మనకు జీవ నియంత్రణ ద్వారా మనం దీన్ని నివారించుకోవచ్చు. 1 లీటర్ నీటికి 2 గ్రాముల 2,4-D మందును 2,4-D సోడియం సాల్ట్ ఫెర్నాక్సోన్ అంటారు. దీన్ని మనం కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ధాన్యపు పంటల్లో ఈ వయ్యారి భామను మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా కొన్ని పప్పు జాతి లేదా ఈ ఆయిల్ సీడ్స్ అంటే నూనె గింజ పంటల్లో అయితే ఈ కలుపు నివారించడానికి పెండి మితాలి అనేటువంటి మందును మనము 4 నుండి 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పంట విత్తిన తర్వాత పంట మొలవక ముందు మరియు కలుపు మొలవక ముందు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క వయ్యారి భామను మనము నివారించుకోవచ్చు. ఈ విధంగా రైతులు శాస్త్రీయ కలుపు యాజమాన్య పద్ధతులను సమిష్టిగా ఆచరిస్తే వయ్యారి భామ కలుపును సమూలంగా నిర్మూలించవచ్చు. తద్వారా పైరు మొక్కలు ఏపుగా పెరిగి మంచి దిగుబడినిస్తాయి. అమ్మా అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు NFSM కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. ఆరోగ్యవంతమైన మేలు రకం చేప పిల్లలను హ్యాచరీల నుండి పొందినప్పటికీ వాటి రవాణాలో తగిన జాగ్రత్తలు పాటించకపోవటం వలన చేపల పెంపకందారులు నష్టపోతున్నారు. చేప పిల్లల రవాణాలో చేపల పెంపకందారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాష్ట్రంలో విస్తారంగా విస్తరించి ఉన్న మంచినీటి సరస్సులు, చెరువులలో చేపల పెంపకం బహుళ ప్రజాదరణ పొందింది. చేపల పెంపకందారులు ఆరోగ్యవంతమైన చేప పిల్లలను ఎంపిక చేసుకుని పెంపకం చేపట్టినప్పుడే ఆశించిన స్థాయిలో దిగుబడులు సాధించవచ్చు. రైతులు హేచరీలలో చేప పిల్లలను కొనుగోలు చేసి తీసుకువచ్చి పెంపకం చేపడుతున్నారు. ఈ చేప పిల్లలను హేచరీల నుండి చెరువుకు రవాణా చేయడంతో రైతులు తగిన మెళకువలను పాటించాలి. ఈ చేప పిల్లలను హేచరీల నుండి చెరువుకు రవాణా చేయడంలో రైతులు తగిన మెళకువలు పాటించాలి. చేప పిల్లల రవాణాలో తీసుకోవాల్సిన ప్రత్యేకమైన మెళకువలను గురించి మేడ్చల్ మత్స్య విభాగం మత్స్య అభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు మాటల్లో విందాం. ఈ యొక్క వర్షం వచ్చిన తర్వాత నీటిలోనికి చేప పిల్లలు వదిలే సమయంలో మనం ముందుగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ప్రాంతాలకు వెళ్ళేసి అక్కడ నుంచి మనం చేప పిల్లలను తెచ్చుకోవాలి. అయితే తెచ్చుకునే ముందు నాణ్యమైనటువంటి చేప పిల్లల్ని మనం తీసుకున్నట్లయితే మనకి తక్కువ సమయంలో ఎక్కువ పెరుగుదల వస్తుంది. కావున నాణ్యమైన చేప పిల్లల్ని ఎలా గుర్తించాలి? ఇవి నాణ్యమైన చేప పిల్లని మనం ఎలా చెప్పగలుగుతామంటే చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల్లో చేప పిల్లను పరిశీలించినప్పుడు ఆ చేప పిల్లల యొక్క తోక ప్రాంతాలు కానీ రెక్కల ప్రాంతాలను కానీ చూసినట్లయితే అవి చీలిక లేకుండా ఉండాలి. చేప పిల్లల్ని మనం ఒక టబ్లోనికి తీసుకొని దాన్ని కానీ అందులో కొన్ని చేప పిల్లలను వదిలినప్పుడు ఆ చేప పిల్లల్ని కానీ పరిశీలించినప్పుడు అవి ఆ యొక్క టబ్ అంచు వైపున నుంచి చురుకుగా కదులుతూ ఉంటాయి. అలా కాకుండా మందకొడిగా ఉన్నటువంటి చేప పిల్లలను కానీ చూసినట్లయితే అవి ఆ యొక్క టబ్ మధ్య భాగంలో ఉంటాయి. అవి కదలకుండా ఉంటూ ఉంటాయి. యాక్టివ్నెస్ తక్కువగా ఉంటుంది. దాన్ని బట్టి మనము ఆ యొక్క యాక్టివ్గా ఉన్నదా లేదనేది కూడా గుర్తించవచ్చు. ఈ చెరువుల్లో నీరు తక్కువ కాలం ఉంటుంది కాబట్టి మనకి తక్కువ సమయంలో ఎక్కువ పెరుగుదల వచ్చేటువంటి చేప పిల్లల్ని మనం ఎన్నుకోవాలి. 3 నుంచి 4 అంగుళాలు కలిగినటువంటి చేప పిల్లలను కానీ తీసుకొని చెరువులో వదిలినట్లయితే అవి త్వరితగతిన పెరుగుతాయి. కావున అలాంటి చేప పిల్లల్ని మనం ఎన్నుకోవాలి. అదే కాకుండా ఇంకా మనం చెరువులో చిన్న గుంత తీసుకొని ఆ చెరువు పక్కన చిరు చేప పిల్లలను కూడా తీసుకొచ్చి 2-3 నెలలు అందులో పెంచి
వాటిని పెద్దవైన తర్వాత మన పెద్ద చెరువులో వేసుకున్నట్లయితే కూడా చాలా త్వరితగతిన గ్రోత్ వస్తుంది. ఎందువల్ల అంటే చిరుచేపల చిన్న పిల్లల్ని వదిలిన దానికంటే పెద్ద పిల్లలు వదిలిన ఎలా లాభం అంటే, ఈ యొక్క చిన్న పిల్లలు పెరిగి పెద్దవాళ్ళంటే 12 నెలలు కాలం తీసుకున్నట్లయితే ఇది 7-8 నెలల కాలంలోనే మనకి దాదాపు కేజీ బరువు వచ్చే పరిస్థితి ఉంటుంది. అందువలన రైతుకి ఒక 3 నెలల కాలం కలిసి వస్తుంది. ఒక చెరువులో ఏంటంటే బొచ్చ రకమైనది చాలా వేగంగా పెరుగుతుంది, ఇంకో చెరువులో రోవు అనేది వేగంగా పెరుగుతుంది. అంటే ఇందులో ఉన్నటువంటి రకాలు ఏంటంటే మొట్టమొదటిగా సహజ సిద్ధమైన ఆహారాన్ని తీసుకొని ఎక్కువ తీసుకొని అవి పెరుగుదల ఉన్నట్లయితే అలాంటి చేప పిల్లలను ఎన్నుకోవాలి. అవి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే మన తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ బొచ్చ పిల్లలు బాగానే పెరుగుతున్నాయి, అట్లాగానే రోవు అనే పిల్లలు కూడా బాగానే పెరుగుతున్నాయి. తర్వాత బంగారు తీగ పెరుగుతుంది, తర్వాత ఎర్రమోస అంటారు మృగాల అనేది కూడా ఉంటుంది, అవి కూడా పెరుగుతాయి. గడ్డి చేప అని ఉంది, అవి కూడా పెరుగుతాయి. అయితే ఒకే చెరువులో 3 రకాల చేప పిల్లలను వేసుకోవడం వల్ల మనకేమవుతుందంటే ఆ చెరువులో ఉన్నటువంటి ప్రతి చెరువులో కూడాను నీటి ఉపరితల భాగము, నీటి మధ్య భాగము, నీటి అడుగు భాగము అని 3 ప్రాంతాలు ఉంటాయి. కావున ఈ 3 రకాల చేపలను వేసుకున్నట్లయితే మనకి నీటిని మొత్తాన్ని కూడా వినియోగించుకున్నట్లుగా ఉంటుంది. చేప పిల్లల యొక్క ఎంపికను చేసుకున్న తర్వాత మనము ఉత్పత్తి కేంద్రం నుంచి రవాణా మన యొక్క చెరువు దగ్గరికి రవాణా చేసుకోవాలి. మన చెరువు దగ్గర రవాణా చేసుకునేటప్పుడు కూడా మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నటువంటి చేప పిల్లలను తీసుకొచ్చి తక్కువ నీటి విస్తీర్ణంలో అంటే ప్యాక్ చేయడం కానీ ప్యాకింగ్ చేస్తూ ఉంటారు, లేకపోతే డ్రమ్స్లో తెస్తూ ఉంటారు. డ్రమ్స్లో నీటి విస్తీర్ణం తక్కువ ఉంటుంది. అలాంటి సమయంలో వాటికి మనం ముందుగా ఫీడ్ ఇచ్చినట్లయితే ఆ ఫీడు మెటబాలిక్ యాక్టివిటీ జీవరసాయనిక క్రియ జరిగి మల పదార్థం అనేది విసర్జింపబడుతుంది. ఈ మల పదార్థం వల్ల నీరు తక్కువ ఉండడం వల్ల నీరు కలుషితం అయిపోతుంది. కలుషితమైన అందువల్ల ఆ చేప పిల్లలు అనేది ఒత్తిడికి గురై చనిపోయే ఆస్కారం ఉంటుంది. కావున వాటికి మనం చేప పిల్లలను తీసుకెళ్ళడానికి 24 గంటల ముందు వరకు ఆహారం ఇవ్వకూడదు. రవాణా ఎప్పుడు చేస్తే బాగుంటుందని చూసినట్లయితే అది టెంపరేచర్ తక్కువ, ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు చేయాలి. ఉష్ణోగ్రత తక్కువదంటే ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ తెచ్చినట్లయితే మనకి ఆ యొక్క చేప పిల్లలు అనేది చనిపోయే పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. తీసుకొచ్చిన తర్వాత ఉదాహరణకి మనము ప్యాకింగ్లో తెచ్చినాము, పాలిథిన్ కవర్లో ప్యాక్ చేసి తెచ్చినప్పుడు ఆ యొక్క ప్యాకింగ్ని ఇమీడియట్గా ఆ చెరువులో పడేయకూడదు. ఆ ప్యాకెట్స్ని ఏం చేయాలంటే అక్కడ నీటి అలలు లేకుండా అలజడి లేకుండా ఉన్న ప్రాంతాల దగ్గర పెట్టుకోవాలి. అది కూడా నీడ ఉన్న ప్రాంతం చూసుకొని పెట్టాలి. ఆ తర్వాత ఒక 15-20 నిమిషాల తర్వాత కానీ ఆ నీటిలో అలానే ఉంచినట్లయితే ఆ మనం తెచ్చినటువంటి నీటి యొక్క ఉష్ణోగ్రతకి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చెరువులో ఉన్నటువంటి నీటి ఉష్ణోగ్రతకి రెండిటి కూడా సమానంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కొత్త నీరు రావడం వల్ల కొత్త నీటిలో పుష్కలమైనటువంటి యొక్క ఆర్గానిక్ లోడ్ ఉంటుంది, అంటే పుష్కలమైనటువంటి సహజ సిద్ధమైన ఆహారం ఉంటుంది. ఆహారాన్ని తీసుకునే అవి పెరుగుతూ ఉంటాయి. కానీ సహజ మనం అదనపు ఆహారం ఇచ్చినట్లయితే ఇంకా తక్కువ సమయంలో ఎక్కువ గ్రోత్ రావడానికి ఆస్కారం ఉంటుంది. పరిమళాల గుబాళింపులో మధురాతి మధుర రుచులలో ప్రగతి పథపు తంత్రుల్లో విరిసే చిరునవ్వుల్లో పచ్చ పచ్చని మొక్కల్లో పెద్ద పెద్ద ఆంగళ్లలో తుమ్మెదల ఝంకారంలో సంతోషాల రాకలో ఎన్హెచ్ఎం ఉద్యానవన మిషన్. మా కోరిక మీ చిరునవ్వు. రైతు నేస్తం